ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరించాలని బ్రాహ్మణ ఉద్యోగ ఉపాధ్యాయ సంక్షేమ సేవా సమితి గుంటూరు అధ్యక్షులు పార్థసారథి కార్యదర్శి పి నాగశివనారాయణ నరసింహమూర్తి విజ్ఞప్తి చేశారు. వైసీపీ పాలనలో ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు చాలా ఇబ్బందులు పడ్డారని, దీనికి కారణం ప్రవీణ్ ప్రకాష్ అని ఆరోపించారు. ఆయన వేధింపులతో భయంతోనే పనిచేశామని గుర్తు చేశారు. ప్రస్తుతానికి ఆయన పీడ విరగడైందన్నారు. బ్రాహ్మణ ఉద్యోగ ఉపాధ్యాయ సంక్షేమ సేవా సమితి గుంటూరు ఆధ్వర్యంలో స్థానిక బ్రాడీపేట గురువయ్య ఆడిటోరియంలో పదవి విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులను ఉపాధ్యాయులను ఘనంగా సన్మానం జరిగింది. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ బ్రాహ్మణ ఉద్యోగ ఉపాధ్యాయ సంక్షేమ సేవా సమితి గుంటూరును ఒక సంఘంగా ప్రభుత్వం గుర్తించాలన్నారు. జీవో నెంబర్ 117 రద్దు చేయాలని, ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. బకాయిలు పడ్డ డిఏలు ఇవ్వాలని, కొత్త పిఆర్సీ వేసే ముందు ఐఆర్ ప్రకటించాలన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ సకాలంలో అందించాలని, ఈఎస్ఐ కార్డుపై వైద్యం పొందేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. బ్రాహ్మణ ఉద్యోగ ఉపాధ్యాయ సంక్షేమ సమితికి అధ్యక్షుడిగా పనిచేస్తూ ప్రస్తుతం న్యాయవాదిగా కూడా పనిచేస్తూ ఉన్నాను. మరి 2011లో ఈ స్థాపించిన తర్వాత మరి ఈ సంస్థ దీన్ని రాష్ట్ర స్థాయిలో కూడా దీన్ని స్థాపించి మరి ప్రభుత్వ ఉద్యోగులు కానివ్వండి, మాకు కులమతాలతో సంబంధం లేకుండా ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు కానివ్వండి, ఉపాధ్యాయులు కానివ్వండి, విశ్రాంతి ఉపాధ్యాయులు కానివ్వండి, వారికి సమస్యల్ని మరి పరిష్కరించడంలో ముందుంచాం. మరి ఈ రోజుకి ఏంటంటే నూతన ప్రభుత్వం ఏర్పడినందుకు ముందుగా మా సమితి తరఫున నూతన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి 117 జీవోను రద్దు చేయాలని, పాఠశాలకు మౌలిక సదుపాయాలు చేయాలని, అదేవిధంగా బకాయిలు ఉన్నటువంటి డిఏలు ఇవ్వాలని, మరి కొత్త పిఆర్సీ వేసే ముందు ఐఆర్ ప్రకటించాలని, మరి మా సంఘాన్ని కూడా ప్రభుత్వం మరి ఈ సంఘాలతో పాటు మమ్మల్ని కూడా ఈ సమస్యల మాట మమ్మల్ని కూడా పిలిచి సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం కృషి చేయాలని ముందుగా మేము చెప్పేది ఏంటంటే, ప్రభుత్వ ఉద్యోగులు అట్లానే ఉపాధ్యాయులు ఈ 5 సంవత్సరాల్లో చాలా ఇబ్బందులు పడ్డారు. దానికి కారణం ఏంటంటే ప్రవీణ్ ప్రకాష్ గారు. మేము ఎక్కువగా చదువు చెప్పే కంటే భయంతో 5 సంవత్సరాలు సరైనటువంటి చదువు చెప్పలేకపోయినాం. మరి ఈ రోజుతోటి మాకు ఆ యొక్క పీడ విరిగిపోయింది. మరి తప్పనిసరిగా మేము ఇంకా ఉపాధ్యాయులు కానివ్వండి, ఉద్యోగులు కానివ్వండి, ఈ కొత్త ప్రభుత్వంలో తప్పనిసరిగా మేము ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావడానికి అందరం కృషి చేస్తూ మరి రేపు రాబోయే కాలంలో కూడా 10th క్లాసులో మంచి ఉత్తీర్ణత సంపాదించడానికి కూడా అందరం కృషి చేస్తామని, దీనికి అందరూ కూడా సహకరించి మీడియా గారు కూడా మరి మీడియాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నమస్కారం, నా పేరు నాగేశ్వరరావు. నేను బ్రాహ్మణ ఉద్యోగ ఉపాధ్యాయ సంక్షేమ సేవా సమితి కార్యదర్శిగా పనిచేస్తున్నాను. మరి ఈ రోజున గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగులు ఉపాధ్యాయులు ఎవరైతే ప్రభుత్వ శాఖల్లో పనిచేసి జనవరి నెల నుంచి జూన్ నెల వరకు రిటైర్ అయ్యారో వాళ్ళందరికీ కూడాను సత్కరించాలనేటువంటి సదుద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి 2011లో బ్రాహ్మణ ఉద్యోగ ఉపాధ్యాయ సంక్షేమ సేవా సమితి ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సంక్షేమ సేవా సమితి ద్వారా అనేక సేవా కార్యక్రమాలు, ఉద్యోగులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించడం, తద్వారా మరి ఉద్యోగులకి ఏ సమస్యలు లేకుండా చూడడం ప్రధాన ఉద్దేశంతో ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సహాయ సహకారాలు అందించడం, పేద విద్యార్థులకి స్కాలర్షిప్లు ఇవ్వడం కానివ్వండి, లేదా నిరుపేదలైనటువంటి వారికి ఈ వస్తు రూపంలో కానీ దాన రూపంలో కానీ సహాయం చేయడం. ఆ కరోనా సమయంలో దాదాపుగా 2000 మందికి కులమతాలకు అతీతంగా మరి ఈ సేవా సమితి ద్వారా 5 లక్షల రూపాయలతో మరి అనేక రకాలైన సేవా కార్యక్రమాలు నిర్వహించబడింది. భవిష్యత్తులో కూడా ఈ సంస్థ ద్వారా మరి బ్రాహ్మణులకే కాకుండా బ్రాహ్మణుల యొక్క ప్రధానంగా తీసుకుంటూ ఈరోజు ఈ బ్రాహ్మణ ఉద్యోగ ఉపాధ్యాయ సంక్షేమ సేవా సమితి తరఫున రిటైర్ అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు గత 6 నెలలుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక సన్మాన కార్యక్రమం అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. ఇదేంటంటే మన ఉద్యోగులందరిలో కూడా ఒక మంచి యూనిటీని తీసుకొచ్చి ఆ యూనిటీ ద్వారా మన డిమాండ్లను సాధించుకునేటువంటి ప్రక్రియలో ఉద్యోగులంతా కలిసి ముందుకు సాగాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది. కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది. ప్రభుత్వంలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి కానీ అలాగే అందరికీ కూడా అభినందనలు మా సంఘం తరఫున తెలియజేస్తూ ఉన్నాము. అలాగే మా సమస్యలన్నీ కూడా తక్షణమే మరి చేయాలి. గత 5 సంవత్సరాలుగా కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా ఉపాధ్యాయులుగా మేమంతా కూడా ఎంతో ఇబ్బంది పడ్డ పరిస్థితి. ఆ రిటైర్ అయినా కూడా కనీసం రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా 1-2 ఏళ్ల వరకు కూడా రాని పరిస్థితి ఉంది.
అలాగే మెడికల్ బిల్స్ పెట్టుకుంటే కూడా మెడికల్ బిల్స్ కూడా చాలా రోజులు 2 years 3 years వరకు కూడా శాంక్షన్ కాలేదు. ముఖ్యంగా ఈహెచ్ఎస్ కార్డ్స్ ఉన్నాయంటే ఏ ఆసుపత్రిలో కూడా మాకు ఆ కార్డుల మీద ఉచిత వైద్యం చేయట్లేదు. మేము ఉద్యోగులుగా, ఉపాధ్యాయులుగా, పెన్షనర్లుగా నెలకి 300 కోట్ల రూపాయలు మేము దానికి చందా కడుతున్నప్పటికీ కూడా మాకు ఒక్క ఆసుపత్రిలో కూడా చేయట్లేదు. కాబట్టి కొత్త ప్రభుత్వం ఖచ్చితంగా ఈహెచ్ఎస్ కార్డుల మీద ఖచ్చితంగా ఒక రివ్యూ చేసి